రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటిస్తున్నారు. అబుజాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. నైజీరియా ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టినుబు ఆహ్వానంతో నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు వెళ్లారు. ముందుగా दुनिया भर में నైజీరియాలో పర్యటిస్తున్నారు భారత ప్రధాని మోదీ. जितनी हमारी बोलियां हैं, भाषाएं हैं, किस प्रकार के हम लोग विविधताओं वाला एक देश है भौगोलिक तौर पे, उसी प्रकार से నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఆ తర్వాత G20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్తారు మోదీ. ఈ సదస్సు సందర్భంగా G20 దేశాధినేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఈ నెల 19న గయానా వెళ్తారు. ఈ నెల 21 వరకు అక్కడే ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. ఈ నెల 18, 19 తేదీల్లో రియో డిజైనీరోలో జరిగే శిఖరాగ్ర సమావేశానికి మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరవుతారు. ప్రస్తుతం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా G20 ట్రోకాలో భాగంగా ఉన్నాయి. అంటే గతేడాదిలో భారత్లో G20 సదస్సు జరిగింది. ఇప్పుడు బ్రెజిల్లో జరగనుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో G20 కూటమి సమావేశం కానుంది. ఒక దేశం మరొక దేశానికి తన లెగసీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీంతో ఈ 3 దేశాలను ట్రోకా కంట్రీస్గా పిలుస్తారు. कौन से ऐसे क्षेत्र हैं जहां मिलकर हम इस असंतुलन को साध ఫ్రేమ్ ఎక్కడో वहां तक ये सुविधाएं पहुंचाई जानी भी जरूरी है.